రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయ సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ విధానాలపై పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్న ఆయన ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని సేవా భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొంటూ ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. మన ఎకానమీలో 30 నుంచి 40% కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రైతుల యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి ఏమాత్రము పట్టించుకోకపోవటం ఎంతవరకు సమంజసం? ఒక రైతు ఆత్మహత్యలు జరిగిపోయి మరొక పక్క కుటుంబాలు అప్పుల పాలై కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులలో ఉంటే కనీసం వాళ్ళ గురించి ఒక్కరన్నా మాట్లాడకుండా ఎంతసేపు ఇంకొక టాపిక్స్ తీసుకెళ్ళి అగ్రెసివ్గా ప్రతిపక్ష నేతను తిట్టడం, ఇంకొకటి మాట్లాడడం, సంబంధం లేని విషయాలు టాపిక్లోకి తీసుకొచ్చి డైవర్షన్ చేయటం, ఇలా చేసుకుంటూ పోయి నిరంతరంగా జరిగేటువంటి దాంట్లో మనం తోడుగా ప్రభుత్వ పరంగా తోడుగా ఉండాల్సిన సమయంలో తోడుగా లేకుండా అలా వాళ్ళని వదిలేస్తే ఇంకా రాను రాను పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. ఎన్నో రకాలుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS అనేటువంటిది ఉంటుంది. ప్రతి దాంట్లో రైతుకు గిట్టుబాటు ధర అంటే MSP మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించే దానికి కేంద్ర కాంట్రిబ్యూషన్ తీసుకొని రాష్ట్రం కూడా కొంచెం దానికి యాడ్ చేసి రైతులను ఆదుకునే పరిస్థితికి తీసుకురావాలి. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో 10-15 జిల్లాలలో పైగా మొక్కజొన్న వేసేటువంటి రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం వాళ్ళకు పండించి గిట్టుబాటు వాళ్ళు వేసినటువంటి చిన్న ఖర్చు కూడా రాకున్న పరిస్థితి ఏర్పడింది. పొగాకు పరిస్థితి అలాగే ఉంది. శనగ పండించినటువంటి దాదాపుగా 7-8 రాష్ట్రాలలో పరిస్థితి అలాగే ఉంది. కనీసం వాళ్ళ గురించి ఎలాగ చేయాలి? కేంద్ర ప్రభుత్వం ద్వారా మీ భాగస్వామ్యంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే మాట్లాడుతుంటారో అనిత్యం విషం చిమ్ముతుంటారో, గతంలో ఏదో విధ్వంసం జరిగిందన్నటువంటిది కావాల్సి ప్రమోట్ చేసేటువంటి మాట్లాడే మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా సంక్షేమం అన్నటువంటిది ఇస్తూ సంక్షేమంతో పాటు రైతుల యొక్క మంచిని కోరుకొని దాదాపుగా 8,000 కోట్ల పైగా దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులకు అందజేస్తే ఈరోజు 2 సంవత్సరాలు పైగా అయిపోతుంది మీ ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు 1000 కోట్ల లోపే మీరు ఖర్చు పెట్టారు. మీకున్న చిత్తశుద్ధి ఏందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా.